మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఎనోలా హోమ్స్ 3 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ అండ్ బాస్ నోవా 2000లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ రెండు ఒకే వీడియోలో అయితే కవర్ చేస్తున్నాం గైస్. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే రెండు మూవీ రివ్యూస్ ఒకే వీడియోలో అయితే ఉంటాయి. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో మొదటగా ఎనోలా హోమ్స్ 3 మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి ఫిలిప్ బరంతిని. సో రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes అయితే ఉంటుంది గైస్. సో అంటే అప్రాక్సిమేట్లీ 105 minutes అయితే ఉంది. సో దీనికంటే ముందు ఎనోలా హోమ్స్ 1, ఎనోలా హోమ్స్ 2 అయితే కూడా రిలీజ్ అయింది గైస్. అవి కూడా మన ఛానల్లో ఒకసారి రివ్యూస్ చేసా, ఒకసారి మీరైతే చెక్ చేయండి. సో ఈ 3 parts అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయ్యాయి గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే ఎనోలా హోమ్స్ ఒక న్యూ మిస్టరీ కేసు సాల్వ్ చేయడానికి మల్తాకి వెళ్తుంది. పర్సనల్ లైఫ్ అండ్ డిటెక్టివ్ లైఫ్ మధ్య స్ట్రగుల్ చేస్తూ ఒక డేంజరస్ కాన్స్పిరసీని అన్కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈసారి కేసు ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో నాకైతే ఎనోలా హోమ్స్ 3 అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఎనోలా హోమ్స్ 3 ఒక స్టైలిష్ మిస్టరీ అడ్వెంచర్ మూవీ. ఫస్ట్ 2 partsలో ఉన్న ఫన్ ఎనర్జీ కంటిన్యూ చేస్తుంది. సో కానీ మిస్టరీ పార్ట్స్లో కొన్ని ప్లేసెస్లో ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. మూవీ డార్కర్ టోన్లో ఉంటుంది. యాక్షన్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేశారు. మిల్లీ బాబీ బ్రౌన్ పర్ఫార్మెన్స్ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్. కానీ కొన్ని రివ్యూస్ ప్రకారం ఫ్రాన్సిస్ ఫ్రెష్నెస్ కొంచెం తగ్గిందని అనిపించవచ్చు. సో ఈ మూవీలో డైరెక్టర్ చేంజ్ అయ్యారు. సో ప్రీవియస్ మూవీస్ తర్వాత ఫిలిప్ బరంతిని డైరెక్ట్ చేశారు. సో స్టోరీ మల్తా బ్యాక్గ్రౌండ్లో సెట్ చేశారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మిల్లీ బాబీ బ్రౌన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గైస్. సో షెర్లాక్ ఎనోలా సీన్స్ అయితే చాలా బాగున్నాయి. విజువల్స్ అండ్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మిస్టరీ ప్లస్ అడ్వెంచర్ మిక్స్, ఫాస్ట్ పేస్డ్ రన్ టైం అయితే చాలా బాగా అనిపించింది గైస్. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే మిస్టరీ కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది. ప్రీవియస్ పార్ట్స్ మ్యాజిక్ లెవెల్ రీచ్ అవ్వకపోవచ్చు. సమ్ ఎమోషనల్ సీన్స్ స్లోగా అనిపించవచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు గైస్. రొమాన్స్ లైట్గా ఉంటుంది. వైలెన్స్, మిడ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ ఫ్యామిలీ ఆడియన్స్తో చూడొచ్చు. సో మిస్టరీ, డిటెక్టివ్, అడ్వెంచర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి వాచబుల్. కానీ ఫస్ట్ 2 parts నచ్చకపోతే ఇది కూడా యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3 out of 5. ఎనోలా హోమ్స్ 3 ఈజ్ ఏ డీసెంట్ మిస్టరీ అడ్వెంచర్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ విజువల్స్. స్టోరీ న్యూగా స్టార్ట్ అవ్వకపోయినా కానీ ఎంటర్టైనింగ్గా వన్ టైం వాచ్ అనిపించవచ్చు. సో ఇక సెకండ్ మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే బోసా నోవా 2000లో అయితే రిలీజ్ అయింది గైస్. దీనికి డైరెక్టర్ వచ్చేసి బ్రూనో బరెట్టో. సో ఇదైతే కామెడీ, రొమాంటిక్ డ్రామా జనర్లో అయితే రిలీజ్ అయింది. సో రన్ టైం వచ్చేసి అరౌండ్ 95 minutes అయితే ఉంటుంది గైస్. ఇదైతే అవైలబిలిటీ చేంజెస్ బై రీజన్స్, స్ట్రీమింగ్ రెంటల్ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ఎక్సెట్రాలో చూడొచ్చు. సో స్టోరీ లైన్ ఏంటంటే రియో డి జెనియారోలో సెట్ అయిన ఈ మూవీ ఒక ఇంగ్లీష్ టీచర్ అండ్ లాయర్ అయిన పెడ్రో అనే క్యారెక్టర్ లైఫ్ గురించి లవ్, లోన్లీనెస్, మిస్అండర్స్టాండింగ్ అండ్ డిఫరెంట్ పీపుల్ లైఫ్స్ ఎలా కనెక్ట్ అవుతాయో ఫన్ వేలో చూపిస్తారు. మల్టిపుల్ క్యారెక్టర్ స్టోరీస్ ఒక పాయింట్లో కలుస్తాయి. ఈ మూవీ బ్రెజిల్ కల్చర్ అండ్ రియో లైఫ్ స్టైల్ని హైలైట్ చేస్తుంది. టైటిల్ బోసా నోవా బ్రెజిల్లో పాపులర్ అయిన మ్యూజిక్ స్టైల్ నుంచి వచ్చింది. సో నాకైతే మూవీ అయితే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. బోసా నోవా ఈజ్ ఏ కామ్, ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. ఇది యాక్షన్ ఆర్ బిగ్ ట్విస్ట్ ఉన్న మూవీ కాదు. స్లో ప్లేస్లో ఉన్న క్యారెక్టర్ ఎమోషన్స్, రిలేషన్షిప్స్ అండ్ సిటీ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసే ఫిలిం. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రియో లొకేషన్స్ అండ్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. ఫీల్ గుడ్ రొమాంటిక్ వైబ్ అయితే చాలా బాగా ఇస్తుంది. క్యారెక్టర్స్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. లైట్ కామెడీ మూమెంట్స్ కూడా బాగున్నాయి. సో ప్లెజెంట్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్లో నరేషన్ వల్ల కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. బిగ్ డ్రామా ఆర్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. కొన్ని క్యారెక్టర్ స్టోరీస్ డీప్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించవచ్చు. సో మ్యూజిక్ అయితే మూవీకి అయితే బిగ్గెస్ట్ స్ట్రెంత్లో ఒకటి. సో బ్రెజిలియన్ బోసా నోవా స్టైల్లో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ మూడ్ని బాగా సెట్ చేస్తాయి. సినిమాటోగ్రఫీ రియో బ్యూటీని చాలా బాగా నైస్లీ క్యాప్చర్ చేస్తారు. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ సీన్స్ మేజర్గా లేవు గైస్. మైల్డ్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. వైలెన్స్, నో మేజర్ వైలెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడొచ్చు, బట్ రొమాంటిక్ థీమ్ కాబట్టి కిడ్స్తో ఇంట్రెస్ట్ తక్కువ చూపించవచ్చు. సో ఇఫ్ యూ లైక్ రొమాంటిక్ డ్రామాస్, ఫీల్ గుడ్ మూవీస్, స్లో ఎమోషనల్ స్టోరీస్ అయితే వాచబుల్. సో ఫాస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మాత్రం యావరేజ్ అనిపించవచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. బోసా నోవా 2000 ఒక సింపుల్, స్టైలిష్, రొమాంటిక్ డ్రామా, స్ట్రాంగ్ స్టోరీ ట్విస్ట్ కన్నా అట్మాస్ఫియర్, మ్యూజిక్ అండ్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయ్యే మూవీ. సో వన్ టైం రిలాక్స్డ్ వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.